ఎంత వైరస్ వచ్చినా తట్టుకుని అటు బొబ్బ వచ్చింది ఎమ్మటే తిప్పుకున్నది అన్న. ఆడికాడే ఆగిపోయింది. వేరే దానికి కూడా సోకనే ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడతో ఆ చెట్టు తీసుకొని ఆ చెట్టే రిటర్న్ తీసేసుకుందాం మళ్ళీ. ఓకే, అది బయటికి రానివ్వాల, వేరే దాని మీద పడినివ్వాల. ఓకే, మీకు తీరు అందరూ మారుతారని చేంజ్ అవుతారు. నెంబర్ 1 విత్తనాలకు అకీరాకు వస్తారు, షరత్కు వస్తారు. ఓకే, వాళ్ళ ఒపీనియన్ మారిపోయింది. సో తోట చూస్తే కాపు చూస్తేనే మారిపోయింది అన్న, అంతే వాళ్ళ ఒపీనియన్. ఓకే, నమస్తే రైతులందరికీ. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా చిన్న కోరుకొండ విలేజ్లో అయితే ఉన్నాం. ఇది తాలూకా మండలం ఏదన్నా? కల్లూరు మండలం. ప్రస్తుతం ఉన్న ఖమ్మం జిల్లాకు అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనము ఫిబ్రవరి నెలలో అయితే ఉన్నాము. ఒకసారి తోట చూడండి. ఫస్ట్ ఒకసారి ఈ కాయ చూడండి. అసలు చూడండి ఒకసారి, ఈ ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి చూడండి, అసలు దగ్గర కాపు. అలా రైతు కూడా చాలా మంచి మందులు కొట్టి మెయింటెనెన్స్ చేశాడు. అలాగే ఈ సంవత్సరం ముంతా తుఫాన్ కానీ అధిక వర్షాలకు కానీ చాలామంది తోటలు అయితే పోయినవి. కానీ ఈ తోట మాత్రం ప్రస్తుతం ఉన్న 3 ఎకరాల తోట మాత్రం చాలా మంచిగా ఉందని రైతు అయితే మంచి మందులు అయితే మెయింటెనెన్స్ చేశాడు. అలాగే రైతుకు దిగుబడి రావాలంటే మందులతో పాటు మంచి విత్తనం కూడా సెలెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే విత్తనం మంచిగా ఉంటేనే మనము ఎలాంటి మందు కొట్టినా కూడా రైతుకు మేలు పనిచేస్తుంది. దాంతోపాటు విత్తనం మంచిగా ఉంటేనే దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ విత్తనమే బాగాలేనప్పుడు మనం ఎలాంటి మందులు ఎంత పెద్ద మందులు కొట్టినప్పటికీ కూడా రైతుకు దిగుబడి అనేది రాదు. దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాతావరణం కూడా తగిన వాతావరణం ఉండాల్సిందే, తగిన భూమి, రైతు మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటిది అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే రైతుకు దిగుబడి ఇలాంటి కాపు అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం యువ రైతు దగ్గర మనం ఉన్నాం. ఆయన ఎలాంటి మందులు కొట్టాడు, విత్తనం ఎలాంటిది వేసుకున్నాడు, అసలు ఆ విత్తనం ఎక్కడ తీసుకున్నాడు, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పంట పండిస్తున్నది అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో చేయండి, వీడియో ఛానల్ లైక్ అయితే కొట్టండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి. తిరుపతి రెడ్డి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పంట పండిస్తున్నారు? 5 years నుంచి చేస్తున్నాం అన్న. 5 years నుంచి? 5 years నుంచి చేస్తున్నాం. ఓకే, మనం ప్రస్తుతం ఉన్న ఈ తోట ఎన్ని ఎకరాల తోట అన్న? ఇది 3 ఎకరాల తోట అన్న. 3 ఎకరాల తోట. ఓకే, ప్రస్తుతం మనము చాలామంది తోటలు చూస్తే పోయినవి, వైరస్ వచ్చి కానీ మనకు వేరుకుళ్ళు సమస్య కానీ ముడత ఎక్కువై కానీ పోయినవి. మీరు తోట చూస్తే చాలా నీట్గా ఉంది. ఇంకొకటి కాపు కూడా చాలా మంచిగా ఉంది, కాయ క్వాలిటీ కూడా బాగుంది. ఈ విత్తనం అనేది ఎక్కడ తీసుకున్నారు? విత్తనం పేరు ఏమి? ఇది యూట్యూబ్ ఛానల్లో చూసి తీసుకున్నాం అన్న. అకీరా 369 ఇండో యునైటెడ్ సీడ్స్ వాళ్ళది. అకీరా 369. ఓకే, యూట్యూబ్లో చూసి తీసుకున్నాం. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి బుక్ చేశారా, లేదంటే నువ్వు దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళావా? డైరెక్ట్ షాప్ దగ్గర నుంచి యూట్యూబ్లో చూసి ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని వెళ్ళాను. ఓకే, ఏజెన్సీ ద్వారా. నీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు విత్తనం అకీరా 369 వేసినావు కదా, వేసినందుకు నీకు మేలు జరిగిందా లేదంటే ఎట్లా? మేలే అన్న, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇది 3 స్టెప్లు అయింది కాపు ఇప్పటికే. అవునవును. ఇంకా ఫిబ్రవరి నెల వచ్చినా సరే ఇంత కూడా ఏమీ అనేది డిసీజ్ అనేది ఒకలే. ఓకే, మనకి ఎర్రనలికి నల్లనలికి కూడా తట్టుకున్నది బాగానే. ఓకే, తుఫాన్లకు కూడా బాగానే తట్టుకున్నది. ముంతా తుఫాన్ కూడా బాగానే తట్టుకున్నది. ఆ వానలో కూడా మొక్క కూడా బాగానే పెరిగింది, పెరుగుదల కూడా బాగానే ఉంది. ఎందుకంటే వర్షాలకు మొక్క అనేది పెరగదు, దాంట్లో కూడా అసలు ఏడవక లేకుండా పెరిగింది. ఓకే, సరే. మీరు మందులు ఎలాంటి మందులు కొట్టారు? మామూలు మందులే కొట్టారా లేదంటే మనకు గట్టి కంపెనీ మందులే కొట్టారు? ఓకే, మీకు ఈ విత్తనం అనేది మీరు నర్సరీలో ఇచ్చారా? మీరే నర్సరీలో ఇచ్చారు డైరెక్ట్. ఎట్లా మొలక శాతం ఎట్లా వచ్చింది? మొలక శాతం దాదాపు ఒక 80% వచ్చింది అన్న. 80% పక్కా వచ్చింది. ఓకే, మనకు ఏమైనా విల్టు సమస్య చనిపోవడాలు కానీ ఏమైనా? అసలు ఎక్కడా లేదన్న. మనం మారులలో మొక్క ఒట్టి వేసుకోవడం తప్ప ఎక్కడ చచ్చిపోయిన మొక్క అనేది లేదు. మీరు మొక్క పంటలోకి మార్చినప్పటి నుంచి చచ్చిపోవడం అయితే లేదు. మనం పాటు చేసేటప్పుడు ఆ పైరు ఆ గేద తొక్కి తిరిగేటప్పుడు ఆగం చేయటం తప్ప ఇప్పుడు నార్మల్ గా అయితే ఒక మొక్క చావాలి. అరక తిరిగేటప్పుడు పాటు చేసేటప్పుడు తప్ప మొక్కలే ఆగమైనాయి. ఈ వైరస్ అనేది చాలా తక్కువ ఉంది మనకి, ఎందుకంటే చాలా వైరస్ కూడా ఈ సంవత్సరం వచ్చి చాలా మంది రైతులు వదిలేశారు. ఈ వైరస్ కూడా తట్టుకుని నిలబడుతుంది. ఎంత వైరస్ వచ్చినా తట్టుకుని అటు బొబ్బ వచ్చింది ఎమ్మటే తిప్పుకున్నది అన్న. ఆడికాడే ఆగిపోయింది, వేరే దానికి కూడా సోకనే ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడతో ఆ చెట్టు తీసుకొని ఆ చెట్టే రిటర్న్ తీసేసుకుందాం మళ్ళీ. ఓకే, అది బయటికి రానివ్వాల, వేరే దాని మీద పడినివ్వాల. ఓకే, మీకు ఇక్కడ చాలా మంది రైతులు తోట చూసి ఏమంటారు? విత్తనం ఎట్లా ఉంది, మంచిగా ఉంది, ఎక్కడ మేబీ నెక్స్ట్ ఇయర్ అందరూ మారుతారని చేంజ్ అవుతారు. నెంబర్ 1 విత్తనాలకు అకీరాకు వస్తారు, షరత్కు వస్తారు. ఓకే, వాళ్ళ ఒపీనియన్ మారిపోయింది. సో తోట చూస్తే కాపు చూస్తేనే మారిపోయింది అన్న, అంతే వాళ్ళ ఒపీనియన్. ఓకే, వేరే రైతులు ఇప్పుడు మన వీడియో చూసే రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు అన్న. ఈ అకీరా సీడ్స్ 369 అయితే వేసుకోవచ్చు.
ఓకే. ఇప్పుడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళ అవునవును చూశాను, ఎందుకంటే కింద స్టెప్ వచ్చింది, మళ్ళీ మధ్యలో స్టెప్, లాస్ట్ చివరి స్టెప్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకో స్టెప్ కూడా వస్తుంది ఇంకొకటి పూత, ఇక చూడండి పూత ఇప్పుడు కూడా పూత దశలో ఉంది, మనకు పూతకాయని పింద అవుతుంది చూడండి ఒకసారి. మీరు ఒకసారి ఆ పూ దులుపు కూడా చూడండి, నల్లనేది ఏడగలదు మీకు. అవునవును చూడండి చూడండి ఎక్కడైనా దగ్గర ఉంటే చూడండి. ఓకే, ఏ చెట్టుకైనా చూడండి. మళ్ళీ చూడండి మనకు ఫోర్త్ స్టెప్ కూడా పిందె పడతా ఉండదు. చూడండి రైతులారా, మనం ఇది పోయిన సంవత్సరం అయితే అకిరా 369 మార్చి నెలలో అయితే చూపించడం అయితే జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ అకిరా 369 ఇది 5వ ఫీల్డ్ మీకు చూపించడం అయితే జరిగింది. కాబట్టి ఇది వాతావరణం మనకు అధిక వర్షాలు వచ్చినా కానీ, వర్షాలు మామూలుగా వచ్చినా కానీ అన్ని వాతావరణకు అనుకూలమైన విత్తనం ఈ అకిరా 369. ఎందుకంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మనం పోయిన సంవత్సరం కూడా ఆ వాతావరణం కూడా తట్టుకుంది. ఈ సంవత్సరం ముంత తుఫాను అధిక వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ అకిరా 369 అనే వెరైటీ చాలా మంచిగా ఉందని నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. ఈ ఫిబ్రవరి నెలలో కూడా చూడండి కాపు అనేది ఏ విధంగా ఉంది. మచ్చ ఏమైనా వచ్చిందన్న? మచ్చ ఏం లేదన్న. ఇప్పుడు మ్యాక్సిమం చూస్తున్నారు మీరు, కింద నుంచి జూమ్ చేయాలి, ఏ చెట్లు చూసుకున్నా సరే మచ్చ అనేది తగల. వాటర్ నిన్నే కదా పెట్టింది. అవునవును, నిన్న మొన్న పెట్టినాం. అవునవును, మాక్సిమం మచ్చ కనపడాలి మీకు. అవును కనపడాలి. దాదాపు దీనికి వాటర్ పెట్టుకో 20 days అవుతుంది కాలువలు బంద్ అయ్యి, అయినా సరే మీకు గ్రీన్ గా కనపడుతుంది అంటే చూడండి. అవునవును. ఓకే అన్న, మీ పేరన్నా? రాంబాబు. రాంబాబు, మీకు ఎట్లా అనిపించింది ఈ అకిరా 369 అనేది? నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉందా? మీకు అనుభవంలో ఈ వెరైటీ వేసుకోవచ్చు అంటారా, సీడ్ వేసుకోవచ్చు అంటారా? నెంబర్ 1 కంపెనీ చెప్తున్నామండి. కొద్దిగా దగ్గర పెట్టుకోండి, మంచిగా వేసుకోవచ్చండి. వేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు నేను పక్క రైతు వేసిండు కాబట్టి చూశారు, చూసి ఈసారి కూడా అదే విత్తనం వేద్దామని అనుకుంటున్నాను. ఓకే, చూడండి రైతులారా, ఇది రైతు తోట చూసిన తర్వాత తన ఒక అభిప్రాయం అయితే మార్చుకున్నాడు. 369 కూడా అకిరా 369 అనే వెరైటీ చాలా మంచిగా ఉందని ఈ రైతుల మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. కాబట్టి ఒకవేళ మీకు ఈ సీడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. షాప్ ఎక్కడ, మెయిన్గా ఎవరైతే రైతులు